నువ్వే కనుక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించేవాడివైతే ఆయన నేర్పించిన పద్ధతి మీద నడువు, ఆయన పెట్టిపోయినటువంటి పద్ధతి మీదనే నువ్వు జీవితం గడుపు. అలా కాదని చెప్పేసి మా ఊరి వాళ్ళంతా ఇలా చేస్తున్నారు అందుకే నేను అలా చేస్తున్నాను, మా తాత ముత్తాతలంతా ఇలా చేశారు అందుకే నేను అలా చేస్తున్నాను అంటే కనుక రేపు స్వర్గం అనేది మీ తాత ముత్తాతల చేతుల్లో లేదని గుర్తుపెట్టుకో, మీ ఊరి వాళ్ళ చేతుల్లో ఉందని లేదని గుర్తుపెట్టుకో, మీ ఇమాం సాబుల చేతుల్లో ఉందని మాత్రం మీరు ఏ విధంగా భ్రమపడగాకండి. అల్లా చేతిలో ఉంది. అల్లా పట్ల మీకు నిజంగా ప్రేమ ఉంటే అల్లా ఖురాన్లో అంటున్నాడు, ఖుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లా ఫత్తబిఊని యుహిబ్బుకుముల్లా యగ్ఫిర్ లకుమ్ దునూబకుమ్ వల్లాహు గఫూరుర్ రహీం. అల్లా అంటున్నాడు, మీకు నిజంగానే అల్లా పట్ల ప్రేమ ఉంటే ఫత్తబిఊని, ఈ ప్రవక్తను మీరు అనుసరించండి అని అల్లా అంటున్నాడు. కండిషన్ పెట్టాడు. మీకు